ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా మేషరాశిలో పుట్టిన వారందరికీ నమస్కారమండి. ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఈ మే నెల 4, 5, 6 ఈ 3 తేదీలలో మీ జీవితంలో జరగబోయేది ఏమిటి? ఎలాంటి ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు? అదేవిధంగా మేషరాశి వారు ఈ 3 రోజుల్లో ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతున్నాయి? ఇలాంటి విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మేషరాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఈ 3 రోజుల్లో ప్రతి ఒక్క రోజు కూడా మీకు ఏం జరగబోతుందో తెలుసుకొని మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా మీరు పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని మీరు మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక మేషరాశి. ఈ మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి రాష్ట్రాధిపతి అంగారకుడు. ఇక ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం మనం చూస్తే గనక ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో వీరు ఒక రకమైన పనిని ఎక్కువ కాలం పాటు చేయడానికి చాలా ఇష్టపడతారు. ఈ మేషరాశి వారికి ఎప్పుడు కూడా కొత్త సవాళ్ళను, నూతన అవకాశాలు కావాలని కోరుకుంటారు. అలాగే ఈ మేషరాశి వారు అందరిలాగా ఒక పనిని చేస్తూ ఇంకో పనిని మొదలుపెట్టరు. ఒక పని అయిపోయిన తర్వాతనే మరలా ఇంకో పనిని పూర్తి చేస్తారు. ఎందుకంటే వీరు చేసే ప్రతి పని కూడా చాలా సిన్సియర్‌గా పనులను పూర్తి చేస్తూ ఉంటారు. మేషరాశి వారు చాలా చురుకుదనం, అపారమైన శక్తి ఈ మేషరాశి వారి యొక్క సొంతం. వీరు ఎప్పుడు కూడా సవాళ్ళను స్వీకరించడానికి ఆస్వాదిస్తారు. ఈ మేషరాశి వారి ఉత్సాహం, చురుకుదనం ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తాయి. శారీరకంగా, మానసికంగా కూడా ఈ మేషరాశి వారు చాలా చురుగ్గా ఉంటారు. ఇది వీరిని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఈ మేషరాశి వారు కొత్త ప్రదేశాలను చూడాలన్నా, కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా వీరిలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి కొన్ని అదృష్టాన్ని కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. వీరు బంగారం ధరించడం వల్ల ఈ మేషరాశి వారికి శుభం కలుగుతుంది. అలాగే రత్నాలలో మేషరాశి వారు వైడూర్యం వీరికి చక్కగా అదృష్టాన్ని ఇస్తుంది. అలాగే ఈ మేషరాశి వారికి సంఖ్యాశాస్త్రం ప్రకారం 7 అంకె వీరికి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. ఇక మేషరాశి వారికి ఈ మే 4 సోమవారం, మే 5 మంగళవారం, అలాగే మే 6 బుధవారం రోజున వీరి యొక్క ఫలితాలు చూసుకుంటే గనక మేషరాశి వారు 4వ తారీఖులో కుటుంబంలో సాధారణమైన ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుంది. వీరింట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అలాగే ఈ మేషరాశి వారు సోమవారం రోజున అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా వ్యాపారంలో అద్భుతమైన విజయాలు అందుకుంటారు. ఉద్యోగం చేసేవారు సోమవారం రోజున వీరికి అప్పగించిన ప్రతి పని కూడా ఇన్ టైంలో పూర్తి చేసుకుంటారు. అలాగే విద్యాపరంగా చూసుకుంటే మేషరాశి వారికి సోమవారం రోజున విద్యార్థులు చదువులపైన అధిక శ్రద్ధ చూపుతారు. కుటుంబపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఇక మేషరాశి వారికి 5వ తారీఖు మంగళవారం రోజున చూసుకుంటే గనక వీరిలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. వీరికి పని భారం ఎక్కువ ఉన్నా సరే గానీ ఆ పనిని సకాలంలో పూర్తి చేసుకుంటారు. సమర్థవంతంగా విజయాలను సాధిస్తారు. పై అధికారుల నుండి కొత్త బాధ్యతలు లేదా ప్రోత్సాహం లభిస్తుంది. వీరి యొక్క మాట తీరులో అందరిని ఆకట్టుకుంటారు. ఆర్థిక పరంగా మంగళవారం రోజున అనుకూలంగా వీరికి ఉండబోతోంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. కాకపోతే ఈరోజు పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు వహించండి. ఇక కుటుంబ అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పని కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటారు. ఆ విధంగా మీరు చూసుకుంటే వ్యాపారం ముందుకు నడుస్తుంది. ఇక మేషరాశి వారికి బుధవారం రోజున అంటే 6వ తారీఖున చూసుకుంటే గనక మీ పిల్లలతో సరదాగా గడుపుతారు. వారి యొక్క విజయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. దూరపు బంధువుల నుండి ఏవైనా శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, అవగాహన పెరుగుతుంది. కుటుంబంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో చూస్తే బుధవారం రోజున మీ యొక్క ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మీలో కొత్త ఉత్సాహం, చురుకుతనం కనిపిస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఈ రోజున చాలా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు. మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. కొంతమంది ఉద్యోగులకు ప్రమోషన్లు కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా బుధవారం రోజున మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది.
ఏదేమైనప్పటికీ కూడా మేషరాశి వారికి ఈ 3 రోజులు చాలా చక్కగా గడిచిపోతుంది. ఎలాంటి అడ్డంకులు, ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా మీకైతే ఈ 3 రోజులు చాలా హ్యాపీగా, జాలీగా, హ్యాపీగా గడిచిపోతుంది. కాబట్టి మేషరాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మీకు మరింతగా మేలు చేస్తుంది. అలాగే ఆంజనేయ స్వామికి ఎర్రని పూలతో పూజ చేయాలి. బెల్లం లేదా పుట్నాల పప్పు వంటివి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచిపెట్టడం ద్వారా కుటుంబంలో సఖ్యత బాగా పెరుగుతుంది. అనవసరమైన చిక్కులు, చికాకులు తగ్గుతాయి. అలాగే మీలో దృఢంగా ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. మీరు ప్రతి ఒక్క పనిని ఇన్ టైంలో పూర్తి చేసుకుంటారు. ఆర్థిక పరంగా అద్భుతంగా నిలదొక్కుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.